ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. గురువు ధనాన్ని ఇచ్చేవాడు, సంతానాన్ని ఇచ్చేవాడు, అధిక లాభాలను ఇచ్చేవాడు, సంతాన కారకుడు, సంతానం సంపద్ప్రదం అంటారు. గురువు ధనాన్ని, జీవితంలో సర్వత్రా విజయాన్ని లభించేది, ఆకస్మిక ధనలాభం, అన్నిటా విజయము, అలానే యశోవృద్ధి, యశస్సునిచ్చేది, జీవితంలో ముందుకు తీసుకెళ్లే గ్రహం ఏంటంటే గురువు. అంటే ఈ గురుగ్రహం యొక్క అనుకూలత ఉంటే అన్నీ కూడా మనం విజయం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేవాడు కూడా ఇక్కడ గురువే. అయితే ఈ గురువు అక్టోబర్ 18 నుంచి అతిచారంలోకి వెళ్ళింది. అతిచారం అంటే ఏంటంటే, ఏదైతే మిథున రాశిలో గురువు ఉన్నారో ఆ గురువు ఏదైతే ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండకుండా ముందు రాశిలోకి ప్రవేశించదాన్ని అతిచారం అంటాం మనం. అతిచారం ఎప్పటి వరకు ఉంటుంది? డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉంటాడు. ఈ డిసెంబర్ 5వ తారీఖు మధ్యలోనే ఈ అతిచారంలోనే వక్రగతి కూడా ఏర్పడింది. ఇక్కడ ఆ వక్రగతి ఎప్పుడు ఏర్పడింది? నవంబర్ 12వ తారీఖు నుంచి వక్రగతిలోకి వచ్చాడు. వచ్చి ఎప్పటి వరకు ఉంటాడు? మార్చి 11వ తారీఖు వరకు కూడా వక్రగతిలో ఉంటాడు. అయితే మనకి పర్టికులర్గా డిసెంబర్ 5 నుంచి వక్రగతి అనేది పోయి అతిచారం పోయి వక్రగతిలో ఉంటాడు. ఈ డిసెంబర్ 5 నుంచి మన మార్చి 11 వరకు కూడా వక్రగతిలో ఉంటాడు. అయితే ఈ వక్రగతిలో గురువు ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు సంభవించబోతున్నాయి అంటే, డిసెంబర్ 5 నుంచి మార్చి 11వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో గురువు యొక్క సంచారం. అంటే మళ్ళీ చెబుతున్నాను, డిసెంబర్ 5 నుంచి మార్చి 11వ తారీఖు వరకు కూడా గురువు మిథున రాశిలో సంచారం చేస్తే ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఇది 95 డేస్ ఉంటుంది. ఈ 95 డేస్ ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో ఒక్కసారి పరిశీలన చేద్దాం. కన్యారాశి వాళ్ళకి గురువు వక్రగతిలో పొందటం అనేది జరిగింది. అంటే 94 రోజుల పాటు, అంటే డిసెంబర్ 5 నుంచి మార్చి 11వ తారీఖు వరకు కూడా రమారమి 94-95 రోజుల పాటు గురువు వక్రగతిలో ఉంటాడు. అంటే దానికంటే ముందు కూడా అతిచార వక్రగతిలో ఉంటాడు. అయితే ఈ డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు మిథున రాశిలో వక్రస్థితిలో ఉండే ఫలితాలు చెప్పబోతున్నా. ఏ విధంగా ఉండబోతుంది? ఈ కన్యారాశి వాళ్ళకి చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతుంది అంటే, ఎలాంటి ఫలితాలు అంటే, భూములు, గృహాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు, బంధుమిత్రులతో అనుకూలమైన వాతావరణం, నూతన వ్యాపార ప్రయత్నాలు, వ్యాపార భాగస్వామ్యం బాగా లభించే అవకాశం, సరైన సమయంలో భోజనం చేయటం, బంగారు ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేయటం, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, విద్యార్థులకి పరీక్షల్లో ఉత్తీర్ణత, నూతన వ్యాపారాల్లోకి ప్రవేశం చేయటం, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, చరాస్తి స్థిరాస్తిగా అభివృద్ధి చెందే అవకాశాలు, గృహాలు, ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే స్త్రీ సౌఖ్యము, వాహన సౌఖ్యాలు, భోగభాగ్యాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా అర్ధంచ స్వకులాచరం అంటే కులాచారం, స్వకులాచార అంటారు. గృహలాభస్సు భోజనం అంటారు. అంటే సరైన సమయంలో భోజనం చేయటం, గృహలాభాలు కలగటం. నిత్య స్త్రీ జన సంపర్క అంటారు. అంటే నిత్యం జనులతోటి వెళ్ళటం ఒకటి, స్త్రీ సౌఖ్యం ఉండటం జరిగే అవకాశం. అంటే లాభాల బాటలో ఉంటారు. కులాచారం మీద శ్రద్ధ ఉంటుంది, గృహలాభం, భోజన సౌఖ్యము, స్త్రీ సౌఖ్యం లాభించే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏదైతే గురువు వక్రగతిలో ఉన్నాడో ఆ వక్రగతి వల్ల కూడా అనుకూలమైన లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అనేక లాభాలతో పాటు భూములు కొనుగోలు చేస్తారు, ఇళ్ళు కొనుగోలు చేస్తారు, నూతన వ్యాపారాలు చేస్తారు, నూతన ఉద్యోగాలు, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి, వాహన సౌఖ్యం లభించే అవకాశాలు ఉంటాయి, నూతన వాహనాలు లగ్జరీలో తిరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మరింత మేలు జరగాలంటే నేను చెప్పిన రెమెడీస్ పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. జాతకంలో ఎప్పుడూ కూడా గురువు 2 రకాలుగా ఆలోచన చేయాలి. ఒకటి గోచారం అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఎప్పుడైతే మేము రాశిఫలాలు చెబుతున్నామో అవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు, కానీ బర్త్ చార్ట్ ప్రకారంగా చెప్పబడే ఫలితాలు కావు. గోచారీత్యా ఫలితాలని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం.
గోచారీత్యా చెప్పబడే ఫలితాలు ఎవరి రాశి నుంచి అయినా సరే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే మంచి సుఫలితాన్ని కలుగుతుంది, సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత వక్రస్థితిలో ఉంటే దాని వెనక రాశి యొక్క ఫలితాలు వస్తాయని శాస్త్రంలో ప్రమాణం. ఇది గోచారం. బర్త్ చార్టులో గురువు 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. మనం ఏదైతే పుడతామో ఆ పుట్టిన లగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో ఉంటే ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల్లో అనుకూలంగా లేకపోవటం, సంతానపరంగా ఇబ్బందులు, సంతానం కలగలేకపోవడం జరుగుతుంటుంది. సౌభాగ్యము, సుఖము, భోగభాగ్యాలు లభించే అవకాశం అనేది ఉండదు అని అర్థం. అంటే దానికి ప్రత్యేకంగా పరిహారాలు ఎన్నో ఉన్నాయి, ఆందోళన చెందాల్సిన పని లేదు. గురువు రాహుతో కంజంక్షన్ అయినా, కేతువుతో కానీ, అలానే శనితో కానీ కంజంక్షన్ కాకూడదు. గురువు 6th ప్లేస్, 8th ప్లేస్, 12th ప్లేస్లో ఉండకూడదు. గురువు అశ్విని, మఖ, మూలా నక్షత్రంలో ఉండకూడదు. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో కానీ ఉండకూడదు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో కూడా ఉండకూడదు. గురుచండాల యోగ దోషాలు ఏర్పడకూడదు జాతకంలో. గురువు రాహువులతో కలిస్తే గురుచండాల యోగ దోషం. గురువు శనితో కలవకూడదు. అంటే గురు రాహువులు కానీ, గురుకేతువులు కానీ, గురుశనులు కానీ కంజంక్షన్ కాకూడదు. కంజంక్షన్ కావటం వల్ల ఏమవుతుంది అని అంటే దారిద్ర్యం లభించే అవకాశం. ఎంత కష్టపడినా కూడా మనం ఆవగిందంత అదృష్టం ఉండాలి. గురువుగారు, నాయకంటి గారు, నేను చాలా బాగా కష్టపడుతున్నాను, కష్టపడినా కూడా ఫలితం వచ్చే సూచనలనే లేవు. కాబట్టి జాగ్రత్తగా ధనం మూలం మిదం జగత్ అన్నారు. ధనంతోనే ముడిపడింది. ఒకవేళ జాతకంలో గోచారీత్యా వాళ్ళకి దోషం అనేది కలిగినా దానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రపారణం, దత్తకవచము, దేవానాంచ ఋషీరాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని, శనగలు దానం చేయటం, అలానే ఉడకబెట్టిన శనగలు గురువారం రోజున ప్రాతకాలంలో ఆవుకు పెట్టడం, శనగలతోటి వంటకం తయారు చేసి ప్రధాన అర్చకులకు ఇచ్చి, శనగ గుగ్గిళ్ళని ఉంటాయి అవి ప్రధాన అర్చకులకు ఇస్తే వారంతా కూడా అందరికి కూడా పంచుతారు. అలానే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం, నవగ్రహాల ప్రదర్శనతో పాటు శని ఏదైతే గురువుకు సంబంధించిన జపం చేయటం చేసుకోవాలి. అంటే దేవగురువైన బృహస్పతి జపం చేయాలి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదువుకోవటం. ముఖ్యంగా బ్రాహ్మణోత్తముల చేత దేవగురువైన బృహస్పతి జపం అనేది 16,000 సార్లు చేపించడం. దశాంక్షేత్రపణం, గురువు హోమం, బృహస్పతి హోమం, రావి సమిధులతోటి శనగలు దానం చేయటం చేయాలి. అలానే ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి స్తోత్రపారణం, దత్త కవచాన్ని చదువుకోవటం చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా రెమెడీస్ చేయాలి. విద్యార్థులు గురువు బాగలేని వాళ్ళు, విద్యార్థులు ఉత్తీర్ణత కాలేని వాళ్ళు, పరీక్షల్లో చదవలేని వాళ్ళు, పరీక్షల్లో చదివిందంతా కూడా మర్చిపోయేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్ర పారణం చేయాలి. ఎవరైతే దక్షిణామూర్తి స్తోత్ర పారణం చేస్తారో వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. పిల్లలు ఒకవేళ చేయలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఆ స్తోత్ర పారణం అబ్బాయి పేరు అనుకొని, అమ్మాయి పేరు అనుకొని దక్షిణామూర్తి స్తోత్ర పారణం చేయడం చాలా మంచిది. అంటే గురువుకి అధిదేవత ప్రత్యదేవత ఉంటారు. ధనపరంగా ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఇంద్రాణి దేవతని, ఇంద్రుణ్ణి ఆరాధన చేయమంటారు. అలానే తారా మహాదేవిని కూడా ఆరాధన చేయమంటారు. అందువల్ల గురువు యొక్క అనుకూలంగా ఉండాలంటే దత్తాత్రేయ స్వామి యొక్క గుళ్ళను సంతరించడం, దత్తా స్వామి యొక్క స్తోత్ర పారణం చేయటం, అలానే ఆదిశంకరాచార్యుల్ని భక్తి శ్రద్ధలతో కొలవటం, రామానుజులను భక్తి శ్రద్ధలతోటి కొలవటం, ఇలా గురువులను ఆరాధన చేయటం, సిద్ధుల్ని గురువుల్ని ఆరాధన చేయటం వల్ల కూడా మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత బృహస్పతి పాశుపతాశ్రుద్రాభిషేకం అని ఉంటుంది. బృహస్పతి పాశుపతాశ్ర హోమం చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరుగుతుంటుంది. ఎందుకంటే గురుబలం ఉండాలంటారు జాతకంలో ఎప్పుడు కూడా. గురుబలం లేకపోతే ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి గురుబలం అనేది మనకు ఉంటే అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను చెప్పే ఈ రెమెడీస్ పాటించండి. మీ అందరికీ కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.